వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. దోస్తులు అందరు ఎట్లుర్రు? మేము బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మంచిగా చూడండి, మన ఛానల్ ని ఎంకరేజ్ చేయండి. జరా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది దోస్తులు. ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరో అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచిగా లైక్లు ఇవ్వండి దోస్తులు, మంచిగా చాలా మందికి చేరవేయాలి మన ఛానల్లో. ఇక ఈ రోజు నుండి మంచి మంచి ట్విస్టులు ఉంటాయి మన ఛానల్లో. ఖచ్చితంగా చూడుర్రి, మొత్తం లాస్ట్ వరకు చూడుర్రులా, చాలా మంచిగా ఉంటది. ఇక మన ఛానల్లో చేసే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించిన కాదల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 14. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అనిత, అనిత ఉన్నవారా? వస్తున్నా అక్క. ఏం చేస్తున్నావురా? ఇంకా పని కాలేదా? అయ్యిందా అక్క? గిట్లొచ్చినావు? అబ్బబ్బా, ఈ ఎండలకి పనులే దొరకలేవక్క. పోయినా గానీ ఎవరు తీరుస్తారు ఏంది? పూలు కూడా దగ్గర మంచిగా ఇస్తనే లేరు. ఇక అందుకే ఓ మిషన్ అనేది తెచ్చేసుకుందామని అనుకుంటున్నాక. అట్లనా అనిత? తెచ్చుకోరా, మంచిగానే ఉంటది, మంచి బేరేమో వస్తది. మన ఊర్లో ఆగాడు కుడతాడు గాని ఏం మంచి కుట్టాడు. అందుకే ఇక నువ్వు తెచ్చుకోరా, అదే నీకు ఎట్లా వస్తది కదా, నేర్చుకున్నట్టున్నావు కదా ఇంతకు ముందే. ఇక తెచ్చేసుకో మిషన్. ఏమో అక్క, ఇన్స్టాల్మెంట్ లో తెస్తాం అనుకుంటున్నా. ఇక పైసలు జర తక్కువ పడుతున్నవి, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. అరే గంట మాట ఎందుకంటావురా, నేను ఇస్తాగాని పట్టు. కానీ కూలల్లో ఎవరు వస్తలేరురా, ఎండలకు భయపడి. ఇంకా 5-6 రోజులు అయితే పని చేయడం అయిపోతుంది, రావచ్చు కదా. అబ్బా, పైసలు అడిగితే గిట్లన పట్టే మళ్ళాక ఎన్నలేంది పైసలు ఇస్తదేమో అని నేను అనుకుంటే పనికి రావే ఇస్తా అన్నట్టు మాట్లాడుతుంది. ఏదైతే ముందు 5-6 రోజులు కష్టపడితే ఇంకా పైసలు వస్తే ఓ మిషన్ తెచ్చేసుకుంటే ఇంకా నేను ఏడికి ఇవ్వడానికి పనుకోకుండా ఇంట్లోనే కుట్టుకోవచ్చు మంచిగా. ఏమంటావురా అనిత? వస్తావా మరి రేపటి నుంచి? సరే అక్క, వస్తా. ఎప్పుడన్నా వద్ద రాను అని చెప్పినా ఏంది నీకు? వస్తా అక్క, రేపు ఎట్లయినా వస్తా పో మరి. అమ్మయ్య, అట్లా చేసి మాటలలో పెట్టి పనికి రమ్మని చెప్పిన. ఇక గట్లనే ముసలిదాంత అనుకోవాలా. ముసలి ఏమంటదో ఏమో, ఎండలకి ఏడుకొత్తా అంటే ఇక పెద్ద పరిశానే నాకు. ఇక ఇద్దరము ఎంతసేపు అంటే ఇస్తాము, ఎట్లా నన్ను చేసి ముసలిదాన్ని ఒప్పియాలి. ఎట్లా చేతబ్బా, పైసలు అడుగుదాం అనేసరికి పనికి రా అన్నవాటే మళ్ళక్క. ఇక ఎట్లా చేయాలో ఏమో నాకేం అర్థమైతలేదు. కొద్దిగా పైసలే తక్కువ పడుతున్నవి. చూస్తా, ఒకవేళ రేపటి వరకు మంచిగా ఎవరన్నా అడిగి చూసుకోవాలి, అడ్జస్ట్ అయినాయి అంటే ఇక పనికి ఏం పోను. ఉన్నారా ఇంట్లో ఎవరైనా? రాకేష్ ఉన్నాడా? లేడండి, ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళిండు. ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా? నేను రాకేష్ ఫ్రెండ్ని. అబ్బా, చాలా అందంగా ఉంది, నాకు పడుతుందో? ఇంటికి వచ్చిన వాళ్ళని లోపలికి రమ్మన్నారా మీరు? అయ్యో అట్లేం లేదండి, రండి లోపలికి. రాకేష్ ఎక్కడికి వెళ్ళాడు? ఎంతసేపు పడుతుంది రావడానికి? ఏమో తెలియదండి, చెప్పి పోలేదు. ఏ పని మీద పోతుండో, బయటికి వెళ్తున్నా అని మాత్రమే చెప్పిండు. అప్పటిదాకా ఏమైనా మాట్లాడితే బాగుంది. ఈమెతో మంచిగా ఉంది, చాలా స్మార్ట్ గా ఉంది. రాకేష్ గారికి ఎంత మంచి పిల్లని దొరికింది. బా, మస్తు అందంగా ఉంది. ఆగండి, ఫోన్ చేసి అడిగి తెలుసుకుంటాను. ఇప్పుడు వస్తాడా, టైం పడుతుందా ఏంది అని. ఇంతకీ మీ పేరేంటి? రమేష్ వచ్చిండు అని చెప్పు. ఏవండి ఏడుర్రు మీరు? ఏందయ్యా, ఎక్కడ పోతే అక్కడనే పోతావు, ఎంతసేపు అవుతుంది? అబ్బా, నేను చూసి చూసి ఊకున్నా. ఇగో నీకోసం ఎవరో వచ్చిర్రు, ఆయన పేరు రమేష్ అంట. అడుగుతుండు, నువ్వంటే ఎప్పుడు వస్తావు, ఇక్కడనే ఆగాలా వద్దా అని ఫోన్ చేస్తున్నా. మరి ఏమని చెప్పమంటావు? లేట్ అవుతుందని చెప్పమంటున్నావా? సరే సరే, అయితే రేపు రమ్మని చెప్పనా మరి? సరే సరే, చెప్తా మరి. నెంబర్ ఇవ్వాలా అనేది? సరే సరే. మా ఆయన రానికి కొంచెం టైం పడుతుందంట. మీరు ఇంకా మీకైతే ఎట్లాగో రేపే రమ్మన్నాడు. అయితే నెంబర్ కూడా తీసుకోమని చెప్పిండు. నెంబర్ అంట చెప్తాను, నోట్ చేసుకోండి. అయ్యో, ఏం అనుకోకుర్రి, ఇక ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వచ్చిన. నేనే మీకు మళ్ళీ రేపు వస్తా కదా, నా నెంబర్ ఇస్తాను గాని. ఇంతకీ మీ గుడ్ నేమ్ చెప్తారా? అనిత. అబ్బా, చాలా బాగుంది మీ పేరు. అబ్బా, ఇదేంటి ఇప్పుడే వచ్చినాక ఇప్పుడే పరిచయం అయింది ఈమె దగ్గర నుంచి పోబుద్ది కూడా అయితలేదు నాకు. ఎంత బాగుంది ఈమె. ఎట్లనన్నా చేసి మా ఆమెని ఈమెకు తగ్గియాలి. ఇక ఈమె దానికి వచ్చింది అనుకో, ఆమె తోటి నేను కూడా రావచ్చు అప్పుడప్పుడు. మంచిగా ఉంది, ఈమెను ఎట్లయినా పటాయించాలి ఇక. అవ్వా అవ్వా. నువ్వా అనిత? ఎన్ని రోజులైతుందిరా, ఇంటికి కూడా వస్తలేవు. ఏం పని పడతలేదా నాతోటి చెప్పు? అప్పుడప్పుడు రావచ్చు కదా బిడ్డ, అనే ఉంటే అని ఒక్కదానే ఉంటాయి ఇంటికాడ. వచ్చి కలిసి మాట్లాడితే ఎంత మంచిగా ఉంటది నాకు కూడా. ఏం లేదే అవ్వా, నాకు జరా పైసలు అవసరం పడ్డది, ఇస్తావేమో అని చెప్పి వచ్చిన. కొన్నేనే ఎక్కువ అనుకునేవు, భయపడేవు. కొన్ని పైసలు తక్కువ పడుతున్నవి. ఇక కుట్టు మిషన్ అన్న తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఈ ఎండాకాలం, ఈ ఎండలకు ఏడుకోదు పనికి. ఇక ఇంట్లోనే కూర్చొని కుట్టు మిషన్ అన్నది ఒప్పుకుందాము. మంచిగా గిరాకీ వస్తే ఇక మంచిగా దాని మీద నడిపించుకుందాం అని చూస్తున్నా. అందుకే జరా మిషన్ తెచ్చుకుందాం అంటే పైసలు తక్కువ పడుతున్నవి. జరా నువ్వేమని ఇస్తావా అనే ఉంటే. అబ్బా, ఈ అనితకి పైసలు కావాలా?
అయితే ఇదేదో బాగుంది, మంచి టైమే మనకి. ఇక మనమే మిషన్ ఇప్పించేస్తే అయిపోతుంది కదా. ఎన్ని కావాలి అనిత చెప్పు. ఏం లేదే అవ్వ, 2000 ఇవ్వు చాలు. అయ్యో బిడ్డ, 2000 అంటే ఎల్లవురా నా దగ్గర 500 ఉన్నవి. 2000 అయితే కష్టము. నేను మొన్ననే పిల్లలు వస్తే ఇచ్చిన వాళ్ళకి ఖర్చు పెట్టుకో బిడ్డ, నాకెందుకు ఇంటికన్నా ఉంటా. మీరంటే బయట పోతారు, 10 రూపాయలు ఎక్కువ ఉండాలని చెప్పి పిల్లలకి ఇచ్చేసిన అన్ని పైసలు నా దగ్గర ఉన్నాయన్ని. ఇక నా దగ్గర ఒక 500 పెట్టుకున్న బిడ్డ, మళ్ళీ పింఛన్ వస్తుంది కదా, ఎట్లాగో పింఛన్ పైసలు కూడా ఉంటాయి. ఇంకా తాతవి అవి నాకే వస్తాయి అని చెప్పేసి ఇక నేను ఉంచుకుంటలేను. అయ్యో ఏంది అవ్వా, నీ మీద నమ్మకం పెట్టుకొని ఇంటి దాకొస్తే గిట్లా మాట్లాడబడుతుంది. నేనేం చేతురా, ఉన్నప్పుడు రాలేదు, లేనప్పుడు వస్తుంది. ఏం చేయమంటావు, తీసుకుంటే తీసుకోరా, 500 ఇస్తా. ఓయమ్మో, ఎంత పెద్ద గుణమే నీది అవ్వా, మంచిగా చెప్తున్నావు. నాకు 500 ఉన్నవి తీసుకో బిడ్డ అని చెప్తున్నావు. మా ఎంత మంచి గుణమే నీది. వద్దే పెట్టుకో ఖర్చులకు 500. ఇక 2000 ఉన్నాయేమో ఇస్తావేమో అని వచ్చిన. నీ దగ్గర 500 ఉన్నాయి, నీ ఖర్చులకి సరిపోవు, పెట్టుకోవే నీ దగ్గరనే, మరి పోతాయిగా నేను ఇంకెవరినన్నా అడిగి చూడాలి. అయ్యో బిడ్డ, లేక లేక ఇంటికి వస్తే పైసలు అడిగితే లేకపోయా నా దగ్గర. ఏం చేస్తాం, టైంకి ఉంటాయి అందరి దగ్గర పైసలు. అబ్బా, ఇప్పుడు ఎట్లా చేతు, ఇక మల్లక్క దగ్గరికి ఇవ్వాలా ఏంది? మల్లక్క ఇస్తున్నది గాని ఇక మళ్ళా పనికి రమ్మంటుంది. ఇక ఎట్లయితుంది అబ్బా, ఏం చేతి నేను, నాకేం అర్థమైతలేదు. అబ్బా, ఇది కరెక్ట్ టైము. ఇప్పుడు మెల్లగా పోతా, పోయి అనిత ఇక్కడికి వెళ్తున్నావు అని అడుగుతా. అడిగితే ఎవరా అని మాట్లాడుతుంది. ఇక మెల్లగా మాటల్లో కలిపి ఏడుకుతున్నావు అని అడిగి ఈ ఆయం పట్టుకొని ఇక మెల్లగా అదేదో నేనే ఇప్పిస్తా, పైసలు నాకు తర్వాత ఇయ్యి అని చెప్తా. ఇక మెల్లగా నాకు అట్రాక్ట్ అవుతుంది. ఇక స్టోరీ నడిపియాలి మంచిగా. అనిత, అనిత, ఎవరబ్బా నన్ను పిలుస్తుర్రు? నేనే అనిత, మీ భర్త వాళ్ళ ఫ్రెండ్ని. అయ్యో మీరా, ఇంకా ఆయన ఇంటికి రాలేదు. ఏ లేదు, మీ ఆయన కోసం కాదు నేను వచ్చింది. గీడంగా పోతుంటే నువ్వు కనిపించినవు. ఏమన్నా అవసరం ఉందా గిట్లా తిరుగుతున్నావు బయట? ఆ అవును, ఏంటంటే కుటుంబ మిషన్ తీసుకుందాం అనుకున్నా. ఇక దానికి జర పైసలు తక్కువ పడ్డవి, అవతాన తీసుకుందామని వచ్చిన, అంతే, ఏం లేదు. అయ్యో అనిత, నేను ఇప్పిస్తలేవమ్మా, ఏం కాదు గాని. ఎందుకంటే ఇక ఎట్లాగో మీ భర్త నా ఫ్రెండే, నేను ఎట్లాగో ఇదే ఊర్లో ఉంటా. పైసలు నాకు మెల్లగిత్తువు గాని. ఏమో, ఇక మా ఆయనకు అడుగుతా, మళ్ళీ ఆయన ఏమన్నా అంటాడో ఏమో. ఏ ఏమంటాడు చెప్పు. ఏం కాదు చెప్పకు. గీదే అవతాన తీసుకున్నా అని చెప్పు పైసలు. నా పేరు ఎందుకు చెప్తావు చెప్పు. నీకు ఎట్లాగో ఇప్పుడు టైంకి పైసలు ఎవరిస్తలేరు కాబట్టి అదేదో నేనే ఇప్పిస్తా నీకు. తర్వాత నాకు మెల్లగా కట్టుదు గాని పైసలు. అబ్బా లేదు, మా ఆయన తెలియకుండా నేను ఇట్లాంటి పనులు చెయ్యలేను, నాకు అస్సలు ఇష్టం అనిపించదు. ఏమనుకోకుండా మీరు, ఇంకా నాకు మంచిగా అనిపించదు. ఇక ఏమి అయినా సరే ఆయనకు అడిగి తీసుకుంటా. అంత కావాల్సి ఉంటే మీరే ఆయనకు చెప్పి ఇప్పిర్రి, అంతేగాని నాకు అట్లా ఇష్టం లేదులా. అబ్బా, ఎంత నిజాయితీగా ఉంది ఈమె. అబ్బా, ఈమె గుణం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంత మంచి అమ్మాయి ఈమె. అరే, ఎట్లా చేయాలబ్బా, ఇంత మంచి అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే ఇంకా సూపర్ ఉంటది. అబ్బాబ్బా, ఎట్లయినా సరే ఈ రాకేష్ గారికి ఫోన్ చేసి మాట్లాడి, ఆయనతో మాట్లాడి మెల్లగా ఈమెకు మిషన్ అంటారా ఇప్పిద్దాము. ఇక్కడ మాట్లాడుకుంటుంటే విన్నాను. నేను ఇప్పిస్తలేరా అని చెప్తాను. చెప్పినాక ఇక మెల్లగా ట్రాక్ లోకి తెచ్చుకోవాలి నేను. సరేలే, నువ్వు అంతగా ఏం భయపడకు. నేను మీ ఆయనతో మాట్లాడి నీకు మిషన్ ఇప్పిస్తా, సరేనా? అయ్యో మీకెందుకు శ్రమ, చెప్పుర్రి. ఏ శ్రమ ఏముంది, ఒకే ఊర్లో ఉండబోతున్నాం ఇక. ఇంకా మా దోస్తే మా దోస్తు భార్యకు ఏమైనా అవసరం ఉంటే నేను ఇప్పియలేనా ఏంది? అయ్యో గడ అనిత ఉన్నట్టుంది, అనితనేనా? పక్కన గాయన ఎవరు కొత్తగా కనిపిస్తుండు? అయినా గాయన తోటి అనిత ఎందుకు మాట్లాడుతుంది అబ్బా, ఏంది అసలు? కొంచెము ముందుకెళ్ళి వినాలి, ఏంది అసలు, ఏం కథ, ఎవరు ఈ కొత్త మనిషి, ఎన్నడూ చూడలేదు ఊర్లో, ఇయ్యాలనే కనిపిస్తుండు. వాళ్ళ చుట్టాలందరూ నాకు తెలుసు, అనిత వాళ్ళ చుట్టాలు. వాళ్ళ చుట్టాల మనిషి కూడా కాదు. ఎవరుండరు, ఎవరైతే వీళ్ళు అసలు తెలుసుకోవాలి, కొంచెం ముందుకెళ్ళి వినాలి, ఎవరో తెలుస్తుంది. వాయబ్బా, ఈయన ఎవరో సూటు బూట్ వేసుకొని మంచిగానే ఉన్నాడు. ఏంది అనితకి ఏమైతాడు ఈయన? ఎట్లా అబ్బా తెలుసుకునేది? సరే సూతం పట్టు, సాయంత్రము ఇంటికి పోయి కనుక్కోవాలి, చెప్తదేమో చూడాలి మరి. అలాగే మా ఇంటికి వస్తావా, మా ఆమెని పరిచయం చేయిస్తా నీకు. అయ్యో వద్దండి, ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా వస్తా గాని.
ఏ ఏం కాదు. ఆమె నువ్వు మంచిగా ఫ్రెండ్స్ అవ్వచ్చు. పాపం ఆమెకు కూడా ఇక్కడ ఎవరు తెలవదు కదా నాకంటే. మా ఫ్రెండ్ ఉన్నాడు రాకేష్. కానీ ఆమెకు ఎవరున్నారు ఈడ చెప్పు. అందుకే ఆమెతో నువ్వు జర పరిచయం చేసుకో. మంచిగా కలిసి ఉండు, మాట్లాడుతుండు, మా ఇంటికి వస్తుండు, పోతుండు. ఆమె కూడా మీ ఇంటికి వస్తుంటది, పోతుంటది. బోర్ అయితది కదా ఒక్కతి ఇంటికాడ. ఎట్లుంటది చెప్పు. మాకిద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా వస్తుంటారు, పోతుంటారు. మీ పిల్లలకు జర పరిచయం చేయించుకో. మంచిగా ఉండొచ్చు కలిసి. ఏమంటావు అనిత? అయ్యో పర్లేదు, ఒకటే ఊర్లో ఉంటున్నాము, గా మాత్రం సాయం చేసుకోమా ఏంది? చేస్తానులే పర్లేదు, కానీ ఇక మా ఆయన వచ్చినాకనే ఇక నువ్వు ఆయన మాట్లాడుకున్న తర్వాత ఆయన బొమ్మంటేనే పోతా నేను మీ ఆమెని కలవనీకి ఇంటికి. వాయబ్బా! ఈమేంది రాకేష్ ఖాన్ పేరు అంతగానం కలవరిస్తుంది. ఆనికి చెప్పంది ఏ పని చేసేటట్లేదు గదా! ఎట్లబ్బా ఈమెని అసలు వస్తదా నా దారికి? తెచ్చుకుంటేనే మెల్లగా తెచ్చుకుంటా నేను నా దారికి ఎట్లైనా సరే. వాయబ్బా, ఇంతసేపు అవుతుంది, ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు నాకు అర్థమైతలేదు. కానీ ఈయన వ్యవహారం చూస్తే మాత్రము చాలా తేడా కొడుతుంది. అనితను చూస్తే అయితే నాకు అట్లా ఏమనిపిస్తలేదు. కానీ ఈయన ఎందుకు ఇట్లా ఉండు, ఎందుకు ఇంతసేపు ముచ్చట పెడుతుండు? ఆ పిల్ల అయితే ఏదో అవ్వటానికి వచ్చినట్టుంది నాకు తెలిసి. మరి ఈయన ఎవరు కొత్త మనిషి, ఏదో తేడా కొడుతుంది, తెలుసుకోవాలి ఎట్లయినా సరే ఇది. అయినా సరే ఒకసారి రాకేష్ కి ఫోన్ చేసి తెలుసుకుంటే బాగుంటది, ఏడుండో ఏమో. ఈ పిల్లగాంతో జర మాట్లాడితే తెలుస్తుంది మనకి ఏదో ఒకటి. ఇక ఏమని చెప్పాలి, ఫోన్ ఆమె దగ్గర ఉంది, చేయకపోయినావు అంటే ఫోన్ కలుస్తలేదు అని చెప్తా. హలో రాకేష్, ఏడు నువ్వు? అయ్యో బయట ఉన్నావా? జర అనితతోటి మాట్లాడదాం అనుకున్నా, ఫోన్ ఇస్తావేమని చెప్పేసి ఫోన్ చేసిన. అట్లనా? సరే సరే. ఇంటికి పోయినుంటే గాని ఇక ఇంకా రాకపోయే, జర కూలికి వస్తదేమో అని చెప్పి ఫోన్ చేద్దాం అనేసి అనుకున్నా. టైం చాలా అవుతుంది, వస్తన్నది, వస్తదేమో అనేసి ఇక నీకు చేస్తే నువ్వు ఫోన్ ఇస్తావు కదా మాట్లాడదాం అనుకున్నా. ఆ చేసిన ఫోన్ కానీ కలుస్తలేదు గట్లా. గంట పడతా నువ్వు ఇంటికి రానికే. సరే సరే పట్టు. నేనే ఇంటికి పోయి కలిసి వస్తలే మళ్ళా. సరే. ఏమో ఈయన వ్యవహారం చూస్తే ఏదో తేడా కొడుతుంది. సరే ఇంటికి పోయి ఇక టిఫిన్ కట్టుకొని పోవాలి, లేట్ అవుతుంది. అనిత ఇంక నువ్వు ఎవరికి పైసలు అడగకు. నేను చెప్తున్నాను కదా మీ ఆయనకి చెప్పి నేనే మిషన్ తీసుకొచ్చి ఇస్తాను. సరేనా? ఇంకెక్కడికి వెళ్ళకు, ఇంటికెళ్ళు మరి నువ్వు. సరే అండి, మరి వెళ్తాను ఇక. అబ్బా, ఈయన ఫ్రెండ్ దేవుళ్ళలాగా వచ్చిండు టైంకు, నాకు మంచిగా హెల్ప్ చేయనీకి వచ్చిండు. ఇక మా ఆయన వచ్చినాక ఈ విషయం చెప్పాలి, లేదంటే ఇంటికి వెళ్ళినాక ఫోన్ చేసి అన్నా చెప్పాలి. ఇక ఫోన్ చేసి చెప్తే మళ్ళీ ఏమన్నా అనుకోగలరా? ఆయన ఎట్లాగో చెప్తున్నాడు కదా ఆయన దోస్తు, ఇంకా అప్పటిదాకా ఊకుండాలి నేను. అబ్బా ఎంత మంచోడు మా రాకేష్ వాళ్ళ దోస్తు, చాలా మంచోడు ఉన్నాడు. అమ్మయ్య! ఇదొక్కటి నేను ఈ మిషన్ ఇప్పించినంటే పిట్ట నా దారిలోకి వచ్చినట్టే ఇక. అత్తమ్మ, అత్తమ్మ మాట్లాడట్లేదేంటి? ఏమైంది ఇట్లా కూర్చుంది, ఏం ఆలోచిస్తుంది? అవును రాటిల్లు, ఎంతసేపు అవుతుంది సప్పుడు కాకుండా గట్ల కూర్చుంది. మనం వచ్చినాము మాట్లాడకుండా గట్ల కూర్చుంది, ఏం ఆలోచిస్తుంది అంతలా? అత్తమ్మ, అయ్యో టిల్లు మీరు వచ్చారా ఇద్దరు? ఓకే, ఏం తింటారు, ఏమైనా తింటారా, కావాలా? ఏమొద్దత్తమ్మా, ఏమైంది, ఎందుకు అట్లా ఉన్నావో నడు, మనం ఆడుకుందాం కొద్దిసేపు. లేదు నాన్న, నువ్వు ఢిల్లు ఆడుకోపోండి. వద్దు అత్తమ్మ, నువ్వు కూడా ఆడు మాతో పాటు. లెగు అత్తమ్మ, రా రా అత్తమ్మ. సరే ఢిల్లు, నడవండి ఆడుకుందాం. హాయ్ హాయ్, అత్తమ్మతో ఆడుకుంటుంది. సరే చెప్పు ఢిల్లు, ఏం ఆట ఆడుకుందాం? అత్తమ్మ బ్యాట్ బాల్ ఆడదామా? సరే పదండిగా. ఇదిగో అత్తమ్మ, నువ్వు బౌలింగ్ చెయ్యి, టిల్లు బ్యాట్ చేస్తాడు. సరే ఇక నడవండి, మరి వెళ్దాం బయటికి. పద పద ఫాస్ట్ గా. అత్తమ్మ బాల్. అబ్బా నాకంత ఐడియా లేదు టిల్లు. ఏం లేదత్తమ్మా, ఇగో చెయ్యితోటి బాల్ పైకి లేపు, లేపి టక్కుమని నా బ్యాట్ దిక్కు చూసి అంతే. సార్ని వీడికి ఏం రాదు, నాకు మళ్ళీ చెప్తున్నాడు. సరే టిల్లు, వేస్తున్నా చూడు మంచిగా. అన్నయ్య కొట్టురా, కొట్టు కొట్టు. అరే సిక్స్ కొట్టురా, సిక్స్ కొట్టు. అత్తమ్మ క్యాచ్ పట్టనీకి ట్రై చేయి. అయ్యో అత్తమ్మ, బాల్ మొత్తం వెనక్కి బయటికి పడిపోయింది, ఎక్కడ పడిందో కూడా దొరకదు నీకు ఇప్పుడు. చూసినావా ఇట్లా కొట్టినా నేను? బాల్ వెళ్ళిపోయింది అత్తమ్మ, నువ్వు క్యాచ్ పట్టలేకపోయినావు, నేనే గెలిచిన. టిన్ 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 టిన్. బాని ఎర్రి పప్ప, ఒక్క బాలికి నువ్వెట్లా గెలుస్తావురా?
సరే టిల్లు ఇంకో బాల్ లేదు, ఇక నడువు ఇంట్లోకి వెళ్దాం మరి. అత్తమ్మ నువ్వు ఓడిపోయినని ఒప్పుకో, అప్పుడు ఇంట్లోకి వస్తాం మేము, లేదంటే రాము. టిన్ 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 టిన్. వారిని ఎన్ని వేషాలు నీ దగ్గర. సరేరా బాబు, ఓడిపోయిన నడవండి ఇంట్లోకి. హాయ్, నేనే గెలిచాం. ఎవర్రా పిల్లరా బాల్ ఇసిరేసింది? వాయమ్మ, జర్రాయిన ఉంటే నన్ను ఎత్తి వలుగుతుండే కదరా. ఎవర్రా మీరు? మా ఇంటి కాడ వచ్చి ఆడుతుర్రు, మా ఇంటి మీదకి ఎందుకు కొడుతుర్రా? ఆడుకుర్రు కానీ మీ ఇంట్లో. అన్నా ఎవరో ముసలం వచ్చింది, నువ్వు బాల్ కొట్టినావంట. రాని నాకు మన భయమా? కొడతా, ఒక్కసారి కాదు 100 సార్లు కొడతా. అయితే ఏంటి, ఆ ముసలం భయపడాలా ఇప్పుడు నేను? ఎవర్రా బాడవా కొట్టిందిగా కాయలెస మాట్లాడుతున్నావు మాటలు? ఆ నీ అవ్వ ఏమనుకుంటున్నారా? ముసలాన్ని కూడా చూడకుండా గట్లా బాల్ ఎట్లా ఆడుకోలే తెలియదా? గ్రౌండ్ పోయి ఆడుకోవాలి, నా ఇంటి మీద కొడతావురా నువ్వు? ముక్కుల నా తొక్కు. ఏమనుకుంటున్నావు? ముసలని చెప్తే ఎగిరేరు కొడతాడు నిన్ను. మా ఇంటి కిటికీ అద్దాలు పగిలి నా నెత్తికొచ్చి రాకింది, నాకేమైనా అయితే? ఏ పోవే ముసలానా, పో అక్కడ పో. ఆటలు ఆడుకునేటప్పుడు ఇది కామన్, తగిలితే చూసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఆ పెద్ద లెస్స మాట్లాడడానికి వచ్చినావు. అరే గుండోడా, నీ చిప్ప వలుగుతుంది. ఏమనుకుంటున్నావురా? నా నెత్తికేసి కొట్టినవు, ఎత్తుకుంటా అనుకున్నావు, నీ చెంపనే వలుగుతుంది కదా నువ్వు. వాయమ్మ, గొడవ పెద్దగా అవుతుంది, నేను అమ్మని తోలుకొస్తా. అమ్మా అమ్మా, చెప్పురా ఏంది లెసలెస మాట్లాడుతున్నావు? క్షమించు అని చెప్తే నేను వదలను. ఏమనుకుంటున్నావు? బాల్ కొట్టినయా లెసలెస మాట్లాడుతున్నావు? షెడ్డిప్పి ముడ్డు మీద కొడతా అనుకుంటున్నావు? ఏ ముసల్దానా, ఏంది గబ్బు మాటలు మాట్లాడుతున్నావు? ఏంది అవ్వ లెసలెస మాట్లాడుతున్నావు అంట? నా పిల్ల ఏడ్చుకుంటుకొస్తుంది. ఏమంటున్నావే నా పిల్లగాని? ఏమన్నా మా ఇంట్లోకి పడ్డది బాలు, ఇట్లకించి వచ్చి నా నెత్తికి పడ్డది. జరాయనుంటే నా నెత్తి వలుగుతుండే. పిల్లగాడు చూసి ఆడుకునే తెలియదా? పోయి గ్రౌండ్ లో ఆడుకోవాలి. ఇలా ఇళ్ళ ముంగట ఆడితే ఎట్లా మరి? వేరే ఇంట్లో పడితే ఎవరు ఊపుకుంటారు? గట్లని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? చిన్న పిల్లలు తెలియక ఆడుకుంటురీడా? అయితే మాత్రం నువ్వు అట్లా పెట్టుకుంటావు మా పిల్లగాంతోటి? ఈయన్నే ఆడతాడు, 10 సార్లు కొడతాడు బాలు. ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో, నాకేం భయం కాదు, మా పిల్లగానికి ఏం భయం కాదు. పాయమ్మ, తల్లి కొడుకు ఇంత తెగిసి మాట్లాడుతురు. ఏంది అమ్మా, ఏంది ఇంతగానము? పక్కింటిలతోటి గిట్లగానం కొట్లాడతారు. అమ్మో, మీకే ఉన్నాయా నోర్లు? చేతగాని ముసల్దాన్ని చూసి నోరు చూడు ఎట్లా చేస్తుర్రు. ఓయమ్మ, మీరు ఇట్లా చేస్తే మంచిగా ఉండదు చెప్తున్నా నేను. నా ముసలోని పిలుచుకొస్తా ఆగుర్రు మీరు. పోవే ముసలానా, తీసుకురా పో. నీ ముసలోనికి ఏమైనా కొమ్ములు ఉన్నావా? పిలుచుకొస్తా అని కొట్లాడుతున్నావు లేసా? పో తీసుకురా పో, నాకేం భయం కాదు. నా పిల్లగాని మీదకి వస్తావు నువ్వు. పో. ముసలోని నిన్ను బాగానే పెడుతున్నంటే చూడు, మంచిగా ఉండదు మళ్ళా. ఆయమ్మో, దీన్నోరు పాడగాను నా మీద గింతగానో మొత్తుకుంటుంది. ఎట్లా పుట్టినవే నువ్వు? ఏ ముసలానా, నువ్వు జాగ్రత్త పెట్టుకో. ఏదో చిన్న పిల్లలని ఊపుకునేది లేదు గాని ఎక్కువ మాట్లాడుతున్నావు. మా అమ్మ ఎంత కంపు మాట్లాడుతున్నారే తల్లి, దీంట్లో నోట్ల నోరు పెట్టడానికంటే సపరేట్ ఇంట్లో పోవడం బెటరు. అమ్మ, మంచి మాటకు వచ్చి చెప్తే కూడా గట్లలో ఇల్లు చేస్తుర్రు, గై చేస్తుర్రు. పిల్లూరికేమో తల్లి మించుకొచ్చింది, తల్లేమో పిల్లగానిలాగానే మాట్లాడుతుంది. బాగానే ఉర్రమ్మా,